ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో ఒక మహర్షి ఉండేవాడు. ఆయన పేరు విల్వమంగళ స్వామి. ఆయన భగవంతుడైన మహావిష్ణువును ఎంతో భక్తితో పూజించేవాడు. ఒకరోజు చిన్న బాలుడి రూపంలో శ్రీహరి ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుడు చాలా చిలిపిగా ఉండేవాడు. మహర్షి అతనిపై కోపం చూపగానే ఆ బాలుడు వెంటనే అదృశ్యమై నన్ను అన్వేషించు అని చెప్పాడు. మహర్షి ఆ బాలుడిని వెతుకుతూ అడవులు, కొండలు దాటాడు. చివరికి అతను ఒక పెద్ద ఆడిశేషుడి పాము మీద విరాజిల్లుతూ ఉన్న మహావిష్ణువు రూపాన్ని చూశాడు. ఆ రూపమే అనంత పద్మనాభ స్వామి. ఆ స్వామి 3 ద్వారాల ద్వార దర్శనం ఇచ్చాడు. తల, మధ్య భాగం, పాదాలు. మహర్షి ఆనందంతో నమస్కరించి అక్కడే ఆలయం నిర్మించాలని ప్రార్థించాడు. అలా ఈ మహాపవిత్రమైన ఆలయం ఏర్పడింది. ఈ దేవాలయం నిధులతో, మహిమతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ఈ కథ మనకు భక్తి, సహనం ఉంటే భగవంతుడి దర్శనం తప్పకుండా లభిస్తుందని నేర్పుతుంది.